హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం లాంగ్ వీడియో అప్లోడ్ చేసేస్తున్నాము. అయితే మేము మార్నింగ్ శ్రీశైలం స్టార్ట్ అయ్యేటప్పుడు అప్రాక్సిమేట్లీ 6:30 to 7 అయిపోయిందనమాట. అక్కడ వ్యూ పాయింట్ అయితే మంచు పడితే భలే అనిపించింది నాకు. ఆ తర్వాత ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అది నాకు ఎలా అనిపించిందంటే మూవీస్లో వ్యూ పాయింట్ లాగా నాకు అనిపించింది అనమాట. ఆ తర్వాత నేను క్లిప్ తీసుకున్నాను. మేము ఆల్మోస్ట్ ఇంకా శ్రీశైలం ఎంటర్ అయిపోయాము. తర్వాత ఫారెస్ట్ ఏరియా మొత్తం అసలు మార్నింగ్ కాబట్టి ఎవ్వరు లేరు. ఆ తర్వాత పాలధార పంచదార లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఉంది కదా, ఇక్కడ ట్రీస్ అమ్ముతున్నారు అనమాట. కొంచెం ఈ షాపు కట్టే ఆకులు అన్ని రకాల కలిసిన ఆకులు, దిష్టి దోషాలు ఎన్నున్నా పొయ్యి ఆకు, ఇంటికి కానీ కొట్టుకు కానీ దేనికైనా కట్టచ్చు. ఎల్లో కలర్ క్లాత్లో వేసి శుభ్రంగా ఇవన్నీ కట్టే చాలా వ్యాపారానికి కానీ ఇంట్లోకి కానీ అన్ని దిష్టి దోషాలు పోతే బాగుంటుంది. దిష్టికి ఆడ పెట్టినా బాగుంటుంది, దిష్టి పోతుంది. షాప్ ఇలా ఇంటికి తగిలించుకోవచ్చు, పెట్టుకోవచ్చు. అడవి తమలపాకు, ఈ తమలపాకు చూడండి ఇట్లా పెద్ద పెద్ద ఆకు కూడా వేరు ఘాటుగా ఉంటుంది. కరంగలి మాలలు కరంగ మాలలు ఒరిజినల్ మాలలు దొరుకుతాయి ఇక్కడ. ల్యాబ్ టెస్టింగ్ సర్టిఫికేట్తో సహా. ఎంత పడిద్దా అంటే అది? ఇది 800 తగ్గించిస్తాము కావాలి. కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులకు పనిచేస్తుంది. అడిగి చింతగింజలది పేస్ట్. మరి ఇది కూడా రెడ్డిది కాళ్ళ పగుళ్ళకి, కాళ్ళ పగుళ్ళు, అరికాళ్ళ మంటలు, తిమ్మిర్లకి. ఇది కూడా అది తలనొప్పి, జలుబుకు మాడి, ఉల్లిపాయ రసం. ఎలా వాడాలి అవన్నీ? ఎలా యూజ్ చేయాలి? జలుబు ఉంటే ఒక స్మెల్ చూడాలి, తలనొప్పి అయితే ఇట్లా రాసుకోవాలి. అది ఇది హెయిర్కి. ఇది కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు. ఎలా వాడాలి అది? మన జెండు బామ్ లాగా కొంచెం తీసుకొని నొప్పులు ఉన్న చోట గట్టిగా రాసుకోవడం. బాగా కాళ్ళు బాగా పనిచేస్తుంది. సైడ్ ఎఫెక్ట్ ఏముండదు, ఇలాంటివి ఏముండవు. 50 రూపాయలు. జుట్టు ఆయిల్, కాల్లో వేడి తగ్గుద్ది, చుండ్రు తగ్గుద్ది, అంతా ఏ ప్రాబ్లం ఉన్నా తగ్గిపోయిద్ది. అన్ని మూలికలు, 10 రకాల మూలికలు ఉంటాయి. ఏం కెమికల్ అలాంటివి ఏమి ఉండవు. గులాబీ రేకులు, మెంతులు, వట్టివేర్లు, తంగిడాకు అన్నీ ఉంటాయి. ఆ తర్వాత అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా మేము సాక్షి గణపతి అయితే దర్శనం చేసుకున్నాము. అక్కడ మామిడికాయ కొనుక్కున్నాం అనమాట. ఇప్పుడు సీజన్ కాబట్టి ఆ పుల్లగా తీగా ఉప్పు కారం వేసుకుని భలే అనిపించింది నాకైతే. ఆ తర్వాత ఇంకా శ్రీశైలంలో వాసవి సత్రం ఇంక వెళ్ళి వాసవి సత్రంకి లోపల ఇప్పుడు గేట్ ఇటు సైడ్ ఓపెన్ చేసేసారనమాట. అంటే దేవుడి గుడి పక్కన అనమాట. సో ఇంకా మేము లోపలికి వెళ్ళిపోయాక వ్యూ పాయింట్ అయితే నాకు మొత్తం మనీ ప్లాంట్స్తో మధ్యలో వినాయకుడిని, శివుణ్ణి అలా పెట్టి డెకరేషన్ అయితే చేసేసారు. ఇంకా మినీ హాల్కి వెళ్ళిపోయి ఇంకా భోజనానికి అయితే టికెట్ తీసుకొని లంచ్ చేసేసాను. ఆ తర్వాత టెంపుల్కి అయితే ఇంకా స్టార్ట్ అయిపోయాము. దర్శనం వేసుకొని నైట్ ఇంకా త్రిపురాంతకంకి స్టార్ట్ అయ్యి వ్యూ పాయింట్ చూడండి, చాలా బాగుంది నైట్ టైం. ఇంకా అక్కడ కాలభైరవ స్వామి దర్శనం చేసుకొని అక్కడ మొత్తం అసలు ఆ నైట్ కాబట్టి మేము 7కి ఆ టైంలో వెళ్ళేసరికి ఎవ్వరు లేరు. ఇంకా దేవుడికి ప్రసాదం పెట్టేస్తాం, ఒక 10 minutes వెయిట్ చేయండి అంటే వెయిట్ చేసి దర్శనం చేసుకొని కిందకు వచ్చాము. అమ్మవారి గుడికి టెంపుల్కి వెళ్దామంటే ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయి ఉండిద్ది అని చెప్పి ఇంకా మేము రిటర్న్ అయిపోయి 9:30కి రీచ్ అయిపోయాము. సో సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్, షేర్, కామెంట్. Bye guys.